వస్తే మదనపల్లి ఘటన పైన విచారించడానికి పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవడానికి వస్తే ఒక తిరణాలకు వచ్చినారు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి యొక్క పాపాలు చెప్పడానికి ప్రజలు అర్జీలు తీసుకొని నా భూమిని కబ్జా చేశారు, నా భూమిని కబ్జా చేశారు, నా భూమిని కబ్జా చేశారు. దాదాపుగా 1000 మంది పబ్లిక్ నా భూమిని కబ్జా చేశారు, నా భూమిని కబ్జా చేశారని ఆర్పి సిసోడియా గారికి అర్జీలు తీసుకొచ్చి ఇచ్చుకున్నారు. నేనేమంటానంటే, నువ్వు ఏదైనా చెప్పదలుచుకుంటే, నువ్వు ఏదైనా కౌంటర్ చేయదలుచుకుంటే అసెంబ్లీకి వచ్చి అక్కడ కౌంటర్ చేసి ఉండొచ్చు, చెప్పి ఉండొచ్చు కదా, ఇవన్నీ కూడా నాటకాలు, ఇవన్నీ డ్రామాలు అని చెప్పేసి. నీకు అంతకన్నా మంచి వేదిక ఏదైనా దొరుకుతుందా? నీకే మొత్తం రాష్ట్ర శాసనసభ 5 కోట్ల మంది ప్రజలు అబ్జర్వ్ చేస్తారు. 5 కోట్ల మంది ప్రజల యొక్క చట్టసభది. అక్కడికి రాకుండా ప్రెస్ మీట్ పెట్టి అక్కడ మాట్లాడుకుంటూ ఇష్యూని మేము డివైడ్ చేస్తాం, నువ్వు డివైడ్ చేస్తున్నావు. నువ్వు ప్రెస్ మీట్ పెట్టుకునేసి నీ 5 సంవత్సరాల పరిపాలన ఏ రోజు కూడా ఒక చిన్న శ్వేతపత్రం విడుదల చేసింది కానీ ఏ రోజు కూడా ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టిన దాఖలాలు మాకేం అవసరం చెప్పండి? ఇష్యూని డివైడ్ చేయడం, మేము ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ని ఏ యొక్క మంత్రి అయినా ఖండించిన దాఖలాలు ఉందా? మేము రిలీజ్ చేసినటువంటి వైట్ పేపర్ ని, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ని ఖండించిన దాఖలాలు ఉందా? ఇప్పుడు ఒక ఖైదీని తీసుకొచ్చి బోన్లో నిలబెట్టి జడ్జి నేరం చేసావా లేదంటే లేదు లేదనే చెప్తాడు. దొంగ పోలీస్ స్టేషన్ దొంగను తీసుకొస్తే ఫస్ట్ వాడు నువ్వు నేరం చేసావా అంటే వాడు చెప్పే మొట్టమొదటి ఆన్సర్ నాకే పాపము తెలియదు, నేను సత్య హరిశ్చంద్రుడిని అసలు నాకు తెలియదు. లాఠీతో 4 పీకితే అప్పుడు మెల్లమెల్లగా వాస్తవాలు చెప్పాలని అప్పుడు వాడేం చెప్తా అంటే, సార్ అక్కడ ఒక సైకిల్ దొంగలు ఇచ్చినారు సార్ అంటాడు. ఇంకొక 4 పడింది అనుకోండి, లేదు సార్ అక్కడ బైక్ కొట్టేసేది కూడా నేనే సార్ అంటాడు. ఇంకొక 4 బలంగా పడి ఇంకొక 3rd డిగ్రీ పెరిగి అప్పుడు చెప్పేస్తాడు. ఎక్కడి నుంచి అసలు దొంగతనాలు మొదలు పెట్టిన దగ్గర నుంచి ఏ దొంగతనం చేసాడో మొత్తం లిస్ట్ ఇచ్చేస్తాడు. అది ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ ఏందంటే, నువ్వు నేరం చేసావు ఒప్పుకో, ఏం నేరం చేసావు అంటే నేనేం నేరం చేయలేదు అనే స్టేజ్ లోనే ఉన్నాడు. ఇంకో సిబిసిఐడి కేసులు, సిబిఐ కేసులు బుక్ చేసి మంత్రులందరి పైన, మాజీ మంత్రులందరి పైన, ఇంకో వాళ్ళ పైన 3rd డిగ్రీ కానీ ప్రయోగిస్తే అప్పుడు నుంచి మొత్తం చెప్పేస్తారు, మేము ఆ భూములు కబ్జా చేసాం, ఈ భూములు కబ్జా చేసాం. ఆ స్టేజ్ లో ఉన్నారు వాళ్ళు. ఇంతకన్నా చీప్ ట్రిక్స్ ఏమైనా ఉంటుందా? నువ్వు బెంగళూరుకు పోతావో లేకుండా ఇంకొకరు పోతావు, నీ ఇష్టం, మేము వద్దనం. పైగా ఇది కాదనేసి తగుదనమ్మా అని చెప్పి నాకు ప్రతిపక్షం హోదా కావాలని హైకోర్టులో పిటిషన్ వేస్తావా? ఏదన్నా హైకోర్టులో నువ్వు ఏమైనా నువ్వు ప్రధానమంత్రి చేయమని పిటిషన్ కూడా వేసుకో, నేను వద్దని, నీకున్న రైట్ అది, నేను కాదనిలే. కానీ మీనింగ్ఫుల్ గా ఉండాలి కదా నీ యొక్క అభ్యర్థన హైకోర్టుకి. మీనింగ్లెస్ గా ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఉన్నటువంటి శాసనసభలో స్థానాల్లో అట్లీస్ట్ 10% ఆఫ్ సీట్స్ గెలిస్తే నీకు ప్రతిపక్ష హోదా ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మేము ఇవ్వటం ఏంది? ఇది మేమెవరు ఇవ్వడానికి? ప్రజలు ఇవ్వాలా, ప్రజలు ఇవ్వాలా. నీకు అది కూడా ఇవ్వలేదు. నువ్వు ప్రజా కోర్టులో ఓడిపోయి హైకోర్టు పోతున్నావు అంటే ఏమనాలి చెప్పండి? పైగా మమ్మల్ని నిందిస్తున్నావు, మేము ఇవ్వాలంట. నువ్వు మేమెవరు ఇవ్వడానికి? ప్రజలు ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు నిందిస్తాడు, పవన్ కళ్యాణ్ మా ప్రతిపక్షం. వాస్తవానికి నీకు ప్రతిపక్ష హోదా లేకుండా చేసింది మేమే. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ కూటమి కలిసి నీకు ప్రతిపక్ష హోదా లేకుండా చేసింది నిజమే. మేము మమ్మల్ని నిందించడంలో కొంచెం న్యాయం ఉంది, ఎందుకంటే మేము ప్రజల్లోకి వెళ్ళాం, మా వాదన పట్ల ప్రజలు నమ్మారు, విశ్వసించారు, మాకు 164 సీట్లు భారీ మెజార్టీ ఇచ్చారు, నీకు ఇవ్వలేదు. పైగా ఎప్పుడైనా నువ్వు మారినావంటే ప్రజలు నిందిస్తావు, నాకు ఓట్లు లేకపోవడం ప్రజలు తప్పు అంట. అక్క చెల్లెములు ఏమైపోయినారు? నేను ఇచ్చిన డబ్బులన్నీ తీసుకున్నారు. తోపుడు బళ్ళు ప్రేమ ఏమైపోయింది? అవ్వాతాతల ప్రేమ ఏమైపోయింది? ఆ ప్రేమ అయిపోయింది, ఈ ప్రేమ ఆప్యాయతలు ఏమైపోయాయి అన్నారు. ఆప్యాయత అనురాగాలు ఏమైపోయింది? నిజంగా ఆశ్చర్యంగా ఉందంటే ఫలితాలు మాకెవరికి ఆశ్చర్యం లేదు. మేము ఇది ఎక్స్పెక్ట్ చేసిందే ఈ ఫలితాలన్నీ. నీవు ఆ రోజు పోతూ ఎలక్షన్ అయిన తర్వాత పోతూ లండన్ పోతూ ఒక మాట చెప్పావు. ఆ ఐపాక్ టీము ఏదో టీం ఉందిలే, ఆ టీంతో మీటింగ్ పెట్టి ఫలితాలన్నీ చాలా షాకింగ్ గా ఉంటాయి, మీరు కావాల్సింది చూడండి అన్నాడు.
మరి ఇంత షాకింగ్ దేశం ఉంటుందని దేశం మొత్తం కూడా ఏపీ గురించి షాక్ చెప్పుకునే అవుతుందట. విధంగా ఫలితాలు ఉంటాయి అన్న. దేశం షాక్, ఫస్ట్ ఈయన షాక్ అయ్యాడు. దేశం సంగతి దేవుడు ఎరుగు. ఆ ఫలితాలు 11 గంటలకంతా షాక్ గురయ్యి ఎక్కడ వైసీపీ వాళ్ళు అక్కడ షాక్ లోకి వెళ్ళిపోయారు. ఇంకా తేరుకోలేదు. ఆ షాక్ గురయ్యి ఇప్పుడు ఏదేదో అంటే ఇక్కడ ప్రసాద్ గారు ఆ షాక్ తో పాటు ఆరా మస్తాన్ గారు మరి ఒక 2 రోజుల ముందే ఫలితాలు వెల్లడించేటప్పుడు వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పిన కార్యక్రమం ఉంది. ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు బెట్టింగ్లు పెట్టి మరి నష్టపోయినటువంటి కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. విశాఖపట్నం రూములు బుక్ చేసేశారు. మళ్ళీ పల్లెల్లో టపాసులు, పూలదండలు అన్ని కొని పెట్టుకున్నారు. అన్ని టపాసులు తీసుకొచ్చి మాకు ఇచ్చేసి వెళ్ళిపోయారు వైసీపీ. ఇంకా మీరు కాల్చుకోండి. ఇవన్నీ ఓకే అంతే కదా. నేనేమంటానంటే చీఫ్ మినిస్టర్ పనిచేసావు, ప్రతిపక్ష నాయకుడికి పనిచేసావు, మాట్లాడితే అసెంబ్లీలో నేను 10th క్లాస్ లో ఫస్ట్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్ అంటావు. ఇంత మాటలో మాట్లాడతావు కదా, నీకు తెలియదు, కామన్ సెన్స్ లేదు. నీకు ప్రతిపక్ష హోదా ప్రజలు ఇయ్యాల్సింది. హైకోర్టు పోతే హైకోర్టు కూడా చేయలేంది ఆ పరిస్థితి. నీకు ఎవరు సలహాలు ఇస్తున్నారో నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన అన్నది కరెక్ట్. అయితే ఇంకా తాను ముఖ్యమంత్రిగా ఉన్నాడు అనేటువంటి ట్రాన్స్ లో కూటమి నేతలు ఉన్నారని అన్నారు. సో ఇప్పుడు మీరు అదే ట్రాన్స్ లో ఉన్నట్టున్నారు. నేను ఫ్లోలో చెప్పేశాను కానీ, మేమైతే ఫ్లోలో చెప్పాము అంతేగాని, జగన్మోహన్ రెడ్డి అయితే ఆ ట్రాన్స్ లో ఉన్నాడు. ఇంకా కూడా ముఖ్యమంత్రిగా ఉన్నాను, ఆ ముఖ్యమంత్రి పీఠాన్ని చూసి ఆయన బాధపడుతున్నాడు. ఒరే ఇది నా పర్మనెంట్ సీట్ అనుకున్నానే, 5 ఏళ్ళకి మారిపోతుందని దురదృష్టం అనే ఫీలింగ్. 30 years ఉండాలి అనుకున్నారు, దురదృష్టం. 30 years ఉంటానేసి ఫీలింగ్ లో ఉన్నాడు. అధికారులు భయపెట్టడానికి, అది మీకు విషయం తెలీదు. ఈ అధికారుని భయపెట్టి వాళ్ళ దగ్గర పనులు చేయించుకోవడానికి, నేను 30 years ముఖ్యమంత్రిగా ఉంటాను, మీరు గనక చేయకపోతే నెక్స్ట్ టర్మ్ వస్తే మీ ఎంత చూస్తానని అధికారులు భయపెట్టి దాదాపుగా కొద్ది వరకు సక్సెస్ అయ్యాడు ఆ విషయంలో. నేను 30 years చీఫ్ మినిస్టర్ ఉంటానని అధికారులని భయపెట్టి ఆ ట్రాన్స్ లోకి పెట్టడానికి సక్సెస్ అయ్యాడు. అధికారులు అందరూ తగులుతున్నారు. ఇప్పుడు మదనపల్లి ఘటన అందులో భాగమే. ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, కలెక్టర్లు కూడా, ఐఏఎస్లు కూడా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి యొక్క భయానికి, ఒత్తిడికి లొంగిపోయి 982 ఎకరాలు ఆయన కుటుంబానికి, ఆయన బినామీ వాళ్ళకి రాసేసినారు. అందులో భాగంగానే రికార్డులు తగలబెట్టేసినారు. కానీ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు చాలా ఓల్డ్ బ్రెయిన్, అది ఆలోచన చాలా వీక్. ఎందుకంటే ఎంఆర్ఓ ఆఫీసులో రికార్డు తగలబెడితే, ఆర్డీఓ ఆఫీసులో రికార్డులు తగలబెడితే కలెక్టర్ ఆఫీస్ లో ఉంటది, ఎంఆర్ఓ ఆఫీస్ లో ఉంటది. ఇవన్నీ ఈ ఫైల్స్ మీద నడిచిన ఫైల్స్ ఇవి. పబ్లిక్ కూడా ఈరోజు పోటెత్తారు. నువ్వు ఎక్కడ రికార్డు తగలబెట్టినా నువ్వు చేసిన పాపాలని చాలా భద్రంగా ఉంటాయి, అన్నిటికి కూడా శిక్ష అనుభవించక తప్పదు. ఈ పాపంలో జగన్మోహన్ రెడ్డి యొక్క పాత్ర కూడా ఉంది. ఎందుకంటే నీ కేబినెట్ లో మంత్రి ఇంత అరాచకాలకి, ఇంత పాపాలకి తెగబడుతున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే క్లిస్టల్ క్లియర్ గా రాయలసీమలో వైసీపీ తుడిచిపెట్టుకుపోవడానికి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి యొక్క అరాచకాలు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కుటుంబం యొక్క అరాచకాలు, అకృత్యాలు, దాడులు, ఇవే మూల కారణం. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి నీ పక్కన ఉన్నంత కాలం, నోట్ దిస్ పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు నీ పక్కన ఉన్నంత కాలం రాయలసీమలో వైసీపీ ఇంకా బతికి బట్ట కట్టదు. సమాధి చేశాడు. సజ్జలు ఉన్నంత కాలం స్టేట్ సర్వనాశనం, పెద్దిరెడ్డి ఉన్నంత వరకు రాయలసీమ సర్వనాశనం, విజయసాయి రెడ్డి ఉన్నంత కాలం రాష్ట్రమే సర్వనాశనం. ఆయన ఇరుక్కున్న పరిస్థితులు, ఆయన పగోడి కూడా రాకూడదు విజయసాయి రెడ్డి కష్టాలు. మీరు ఇన్ని పాపాలలో ఇరుక్కొని, నేను ఇప్పుడు ప్రెస్ మీట్లు పెడతాను. విజయసాయి రెడ్డి గారి పైన మొన్న ఏం జరిగిందో మీకు తెలుసు. ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి అరాచకాల పైన ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఇన్ని పాపాల్లో కూరుకుని పోయి న్యూస్ రీడర్ మాదిరి న్యూస్ చదువుతాను మీడియా ముందుకు వచ్చి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక న్యూస్ రీడర్ మాదిరిగా స్పష్టంగా 4 మాటలు మాట్లాడలేదా? పొరపాటున గాలి గీలు కొట్టుకొని వచ్చి ఆ పేపర్ ఎగిరిపోతే మాట్లాడలేదు. మళ్ళీ దిక్కులు చూడాల్సింది. ఏదైనా పేపర్ ఎత్తుకొచ్చి పెట్టండి రా స్వామి, మళ్ళీ చదవాలేదు దీన్ని. ఇప్పుడు ఆ టేబుల్ మీద పెట్టుకొని ఆయన చూసి చదువుతా ఉంటాడు కదా. గాలి ఫ్యాన్ గాలి ఎక్కువైపోయేది కొట్టుకొని కూర్చుందంటే ఆ పేపరు, మళ్ళీ మాట్లాడలేడు ఆయన.